వల్నరబిలిటీ అనేటువంటిది మనం బైబిల్లో 2 రకాలుగా మనం చూడాలి. యేసు ప్రభు తను తాను ఎలా బలహీనపరుచుకున్నాడు, ఎక్కడెక్కడ బలహీనపరుచుకున్నాడు అంటే ఒక బలహీనత ఏంటంటే 2 విధాలుగా యేసు ప్రభు తను తాను బలహీనపరుచుకున్నాడు. ఒకటి అన్యుల చేత లేదా అన్యుల దగ్గర. రెండవది స్వకీయుల దగ్గర. అన్యుల దగ్గర, స్వకీయుల దగ్గర. అమ్మా దూరం ఉంటే ఇక్కడికి రా, ముందు పని. యూ వాంట్ టు కమ్ హియర్. అన్యుల దగ్గర, తర్వాత స్వకీయుల దగ్గర. అన్యుల దగ్గర తను ఎట్లా బలహీనపరుచుకున్నాడు అంటే వల్నరబుల్ చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, అసలు వల్నరబుల్ చేసుకోవడం అంటే అర్థం ఏంటి? చంపబడడానికి, కొట్టబడ్డానికి, తర్వాత తిట్టబడ్డానికి, దానికి సిద్ధం చేసుకోవడం. మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలంటే, ఒక్కసారి మనం వల్నరబుల్ చేసుకున్నామంటే ఇక అన్నిటికీ తెగించడం అన్నమాట. అంటే అన్నిటినీ భరించడానికి మనల్ని మనం తగ్గించుకోవాలి. బలహీనపరచుకోవడం అంటే, ఇప్పుడు నేను బలహీనపరుచుకున్నానంటే ఇక అందరూ అడ్వాంటేజ్గా తీసుకుంటారు. అందరూ అడ్వాంటేజ్ తీసుకుని వచ్చేసి తిట్టేస్తారు, కొట్టేస్తారు, చంపడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఏమనుకుంటామంటే, నువ్వు నన్ను ఎందుకు తిడుతున్నావు అని తిరగబడ్డావు అనుకోండి, నన్ను ఎందుకు కొడుతున్నావు అని తిరగబడ్డావు అనుకోండి, నన్ను ఎందుకు చంపుతున్నావు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నావు తిరగబడ్డావు అనుకోండి. అంటే ఏం జరగట్లేదు, మనలో వల్నరబిలిటీ రావట్లేదు. మీకు అర్థమైందా? వల్నరబిలిటీ రావట్లేదు అంటే మనల్ని మనం బలహీనపరచుకోవట్లేదు. మళ్ళీ మనం బలహీనపరుచుకున్నామంటే, ఒకసారి కనుక నేను బలహీనపరచుకోవడానికి ఇష్టపడుతున్నాను, బలహీనపరుచుకున్నాను అనగానే ఏంటనమాట, ఇప్పుడు మీరందరూ నన్ను ఇక తిట్టొచ్చు. అంటే నేను బలహీనపరుచుకున్నానని మీకు తెలిస్తే ఏం చేస్తారు మీరు? నేను దేనికి తెగించాను ఇప్పుడు? ఇక మీరందరూ నన్ను తిట్టినా కానీ ఇక నేను ఏమీ అనను అని అర్థం. మీరు నన్ను తిట్టొచ్చు, ఇప్పుడు మీరు నన్ను ఇప్పుడు కొట్టొచ్చు, నన్ను ఇప్పుడు ఈవెన్ చంపొచ్చు కూడా. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వల్నరబిలిటీ. అర్థమైందండి? ఇది యేసు ప్రభు చేసుకున్నాడు. ఇక్కడ మనం చూడండి, జాగ్రత్త వినండి. యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు అనుకోండి, స్పిరిట్లో ఉన్నాడు. పరలోకంలో ఉన్నప్పుడు కెన్ ఎనీవన్ స్కోల్డ్ హిమ్? కెన్ ఎనీవన్ టచ్ హిమ్? కెన్ ఎనీవన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ హిమ్? ఆయనను ఎవరైనా అడ్వాంటేజ్గా తీసుకొని ఆయన ఏడిపించడం, తిట్టడం, కొట్టడం చేయగలరా? చేయలేరు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అంటే, దూరంగా ఉన్నప్పుడు ఎవరు కూడా ఆయనని దగ్గరికి సమీపించలేకపోయారు, ఆయన అడ్వాంటేజ్గా తీసుకోలేకపోయారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు శరీరరీతిగా ఈ భూలోకానికి వచ్చాడో, శరీరాన్ని ధరించుకున్నాడో, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా తిట్టడము, కొట్టడము, ఆయన అపహాస్యం చేయడము, అవమానం చేయడం అనేది జరిగింది. అర్థమవుతుందండి? ఎంతకుముందు ఏంటి, ఆయన ఇన్విజిబుల్ గాడ్, అదృశ్యుడు. ఇప్పుడు ఏమయ్యాడు? వల్నరబుల్ చేసుకోవడం అంటే దృశ్యుడైపోయాడు. అంటే తాను దృశ్యుడు అవ్వడం అనేది వల్నరబిలిటీ, తెలుసా? మీకు అర్థమైందండి? అంటే కనబడినటువంటి వాడు, ఎక్కడో ఉండేటువంటి వాడు, ఎవరికి కనబడినప్పుడు ఆయన మీద ఎవరు అడ్వాంటేజ్ తీసుకోలేరు. కానీ ఇప్పుడు ఏమయ్యాడు? ఆయన కనబడడం అనేది ఏంటన్నమాట, తను తాను వల్నరబుల్ చేసుకున్నాడు, బలహీనపరుచుకున్నాడు. ఇప్పుడు అందరికీ కనబడుతున్నాడు. అక్కడ కనబడితే ఏమవుతాం? చీప్ అయిపోతాం. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద సేవకులు అనబడేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు అందరితో ఈజీగా మాట్లాడరు. ఎందుకని? వాళ్ళు తక్కువ అయిపోతారు కదా, నన్ను అడ్వాంటేజ్గా తీసుకుంటారని చెప్పి వాళ్ళు కొంచెం దూరంగా పెట్టు ఉంటే, అబ్బో ఈయన చాలా పెద్ద సేవకుడు అంటే నేను గజగజ వనకాలన్నమాట. సో దట్ ఈజ్ నాట్ వల్నరబిలిటీ. వల్నరబిలిటీ అంటే కనబడినటువంటి వాడు, కనబడేవాడు అయ్యాడు. ఇంతకుముందు ఆయన్ని తాకలేరు. దేవుణ్ణి ఎవడని తాకగలడా? ఆయన తాకలేనటువంటి వాడు ఏమయ్యాడు? ఇప్పుడు తాకగలిగేవాడయ్యాడు. అందరూ వచ్చి ముట్టేస్తున్నారనమాట. అది అడ్వాంటేజ్. ఇప్పుడు పెద్ద రాజకీయ నాయకుడు, ప్రధానమంత్రి వచ్చి మన దగ్గర కూర్చున్నాడు అనుకోండి, అందరూ వచ్చి ముట్టేస్తుంటే అది ఎంత వల్నరబిలిటీ కదండి. అసలు యాక్చువల్గా ఆయన తాకగలమా, ఆయన సమీపించలేము. కానీ ఇప్పుడు మన దగ్గరకు వచ్చాడంటే మనం ఆయన మీద అడ్వాంటేజ్గా తీసుకొని ఆయన తాకేస్తున్నాం, సరదాగా ఆయన కొట్టేస్తున్నాం, హాయిలో అని చేసేస్తున్నాం. అంటే అది ఏం చేస్తున్నట్టు? ఆయన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాం. ఎందుకు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాం అంటే, తను వల్నరబుల్గా చేసుకున్నాడు కాబట్టి మనం అడ్వాంటేజ్గా తీసుకుంటాం. చాలా జాగ్రత్త. ఆయన తాను బలహీనపరుచుకున్నాడు కాబట్టి మనం అడ్వాంటేజ్గా తీసుకుంటాం. ఒకవేళ ఆయన బలహీనపరచుకోలేదనుకోండి, మనం ఆయన్ని అడ్వాంటేజ్గా తీసుకోలేము. అంటే ఇప్పుడు అడ్వాంటేజ్గా తీసుకోవడానికి తాను ఏం చేశాడు? బలహీనపరుచుకున్నాడు, మనకు అనుమతి ఇచ్చాడు. అర్థమవుతుందండి? తాను బలహీనపరచుకోవడం ద్వారా మనం అడ్వాంటేజ్గా తీసుకుంటాం. ఈ అడ్వాంటేజ్గా తీసుకోవడం ద్వారా తాను ఏమైపోయాడు అన్నమాట, ఇప్పుడు చీప్ అయిపోయాడు. అందుకని యేసు ప్రభు ఆయన ఇన్విజిబుల్ గాడ్, ఆయన తాకబడినటువంటి, ఆయన అదృశ్యుడైనటువంటి వాడు దృశ్యుడిగా అయిపోయాడు. ఆయనని ఎవరు కూడా చూడలేడు, అన్సీన్ అన్నమాట. అంటే అదృశ్యుడు దృశ్యుడయ్యాడు.
తర్వాత ఆయన ఎవరు అన్టచబుల్, అంటే ఆయన ఎవరు తాకలేరు, సమీపించలేరు. అందుకని సమీపింపరాని తేజస్సుతో అమరత్వం కలిగినటువంటి వాడు. కానీ ఇప్పుడు ఏమయ్యాడు? ఆయన ఎవరు సమీపించలేరు, కానీ ఇప్పుడు ఏమయ్యారు? అందరూ సమీపించగలిగేటువంటి స్థితికి వచ్చేసాడు. అంటే ఎనీబడీ కెన్ గో అనమాట, ఎనీబడీ కెన్ టచ్. ఎవరైనా ముట్టగలరు, ఎవరైనా తాగలరు. అంటే ఏమయ్యాడు? ఇప్పుడు వల్నరబుల్ చేసుకున్నాడు, తను బలహీనపరుచుకున్నాడు. ఒకప్పుడు దేవుణ్ణి ఎవరు తిట్టలేరు. అసలు ఎవరు తిట్టగలరు చెప్పండి? దేవుణ్ణి ఎవడేం అనలేడు, ఎందుకని ఆయన కనబడడు కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నా? కనబడుతున్నాడు కాబట్టి ముఖం మీద అందరూ తిట్టేస్తున్నారు. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిన, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిన. అందుకని ఆయన సిలువలో చూపించింది ఏంటంటే హీ మేడ్ హిమ్సెల్ఫ్ వల్నరబుల్. ఈ 40 రోజులు ఉపవాసాలు ఉండి 40 రోజులు ప్రార్థనలు చేసి ఊరికిన గృహకొడికలకు వెళ్ళిపోయి వాళ్ళు పెట్టింది తినేసి అల్పాహారము పలహారము ఆహారము తినేసి ఆ దేవుడు మీరు దీవించిన కాక మీరు గారెలు బాగున్నాయి, బోర్లు బాగున్నాయి, చికెన్ బిర్యానీ బాగా చేశారని చెప్పేసి ఆనందపడిపోయి కాస్త నవ్వుకుని రావడం కాదు. దే హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ద రియాలిటీ ఇన్ క్రూసిఫిక్షన్ ఆఫ్ క్రైస్ట్. యేసుప్రభు యొక్క సిలువలో ఆయన చేసినటువంటి ఆ వల్నరబిలిటీ, బలహీనపరచుకోవడం అనేది ఎంత గొప్పదో మనకు అర్థం కాదు. ఆ విధంగా మనం యేసుప్రభు సిలువను ధ్యానించిన కొలది మనం ఆ విధముగా మనల్ని మనం బలహీనపరచుకోగలుగుతున్నాం. లెట్ ఎనీవన్ కిల్ మీ, లెట్ ఎనీవన్ స్కోల్డ్ మీ, లెట్ ఎనీవన్ డూ ఎనీథింగ్ అనేటువంటి బలహీనపరచుకోవడం అనేది ఇది అర్థం. ఇప్పుడు ఇందులో 2 రకాలన్నమాట. అంటే 2 విధాలుగా యేసుప్రభు తను బలహీనపరచుకున్నాడు. చాలా జాగ్రత్తగా. ఒకటేంటి? అన్యుల దగ్గర బలహీనపరచుకున్నాడు. అన్యుల దగ్గర బలహీనపరచుకున్నప్పుడు ఎలా బలహీనపరచుకున్నాడు? యేసుప్రభుని అడ్వాంటేజ్గా తీసుకుంది ఎవరు? అన్యులు తీసుకున్నారు. కానీ యేసుప్రభుని అన్యులు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. కానీ తన స్వకీయులు లేక తన శిష్యులు, తన క్లోజ్డ్ సర్కిల్లో ఉండేటువంటి శిష్యులు మాత్రం తనని అడ్వాంటేజ్గా తీసుకోలేదు. చాలా జాగ్రత్తగా. అర్థమవుతుందా? యేసుప్రభుని ఈయన బలహీనపరుచుకున్నప్పుడు ఆ బలహీనపరుచుకున్నాడని చెప్పేసి అంటే చీప్ అయిపోయాడు అనమాట. అంటే తను చీప్గా తక్కువ వానికి చేసుకున్నప్పుడు ఏం చేశారు? చాలామంది అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఎవరు అడ్వాంటేజ్గా తీసుకున్నారు? అన్యజనులు యేసుప్రభుని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. కానీ తనతో ఉండేటువంటి వారు యేసుప్రభు బలహీనపరుచుకున్నప్పటికీ వారు యేసుని అడ్వాంటేజ్గా తీసుకోలేదు. ఎక్కడ మనకు కనబడదు. మీకు అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త. తను అడ్వాంటేజ్గా తీసుకోలేదు. అంటే బలహీనపరుచుకున్నంత మాత్రాన ఆయనని అనేసి తిట్టేసి ఆ పర్లేదురా మన యేసుప్రభువే కదని చెప్పి ఆయన మీద ఏదో మాటలు అనేసి ఆయన్ని కొట్టేసి తిట్టేసి ఏదో రకరకాలుగా ఆయన అడ్వాంటేజ్గా తీసుకోలేదు. అందుకని అన్యజనుల దగ్గర ఆయన ఏ విధముగా బలహీనపరుచుకున్నాడు? అన్యజనుల దగ్గర ఏ విధంగా బలహీనపరుచుకున్నాడంటే అన్యజనుల ముఖం మీద ఉమ్మేశారా? తర్వాత ఆయనని కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, చివరికి ఆయన్ని చంపేశారు. ఏమని ఒక్క మాట అన్నాడా? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు. అంటే అన్యజనుల దగ్గర, అన్యులైనటువంటి రోమన్ల దగ్గర యేసు ప్రభు కంప్లీట్గా బలహీనపరుచుకున్నాడు, కంప్లీట్గా వల్నరబుల్ అయ్యాడు. తన స్వకీయులు, తన శిష్యుల దగ్గర ఎక్కడైనా ఆయన తాను వల్నరబుల్ చేసుకున్నాడు. ఆల్రెడీ వల్నరబుల్ చేసుకున్నాడు కాబట్టి లోకానికి వచ్చాడు. అందుకే శిష్యులతో కలిశాడు. అందుకే శిష్యులని తాకగలిగారు, ఆయన అడగగలిగారు, ఆయన ముట్టగలిగారు, ఆయనతో మాట్లాడగలుగుతున్నారు. చాలా జాగ్రత్తగా. అంటే ఈవెన్ యేసుప్రభుతో మాట్లాడడం అనేది కూడా యేసుప్రభు వల్నరబుల్ చేసుకున్నాడు కాబట్టి వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. ఇది గుర్తుపెట్టాలి. అంటే జస్ట్ బికాస్ మనకి ఎవరైనా ఒక సేవకుడు కానీ, ఒక ఫ్రెండ్ కానీ, ఒక గొప్ప ఆయన మనతో క్లోజ్గా ఉన్నాడు అనుకోండి, అంటే మనతో క్లోజ్గా ఉన్నంత మాత్రాన మనం అడ్వాంటేజ్గా తీసుకొని పర్లేదులే మనోడేలే అని చెప్పేసి తీసుకోవడానికి వీలేదు. ఒక కలెక్టర్ ఉంటాడు, ఆ కలెక్టర్ వచ్చేసి మనతో క్లోజ్గా ఉండి మనతో పాటు కింద కూర్చున్నాడు అనుకోండి, మనం ఏం చేయాలి? అంటే కలెక్టర్ క్లోజ్గా ఉన్నాడని చెప్పేసి ఆయన ఊరికైనా మనం విచ్చలవిడిగా మాట్లాడడానికి వీల్లేదు. ఆయన క్లోజ్గా ఉన్నంత మాత్రాన, బలహీనపరుచుకున్నంత మాత్రాన ఆయన బలహీనపరుచుకున్న దానిని బట్టి మనము అడ్వాంటేజ్గా తీసుకోవాలి. అయితే శిష్యుల్లో మనం 1-2 చోట్ల మనం చూడగలం. యేసుప్రభుని అడ్వాంటేజ్గా తీసుకున్నప్పుడు, యేసుప్రభు తాను వల్నరబుల్ చేసుకున్నప్పుడు శిష్యులు దానిని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక 2-3 చోట్ల ఆయన తాను బలహీనపరచుకోలేదు. అంటే బలహీనపరుచుకున్న స్థితిని ఆయన అడ్డుకున్నాడు. ఎట్లా అడ్డుకున్నాడంటే ఆ వల్నరబుల్ అడ్వాంటేజ్గా తీసుకున్నప్పుడు దానిని అనుమతించలేదు. స్వకీయులు అడ్వాంటేజ్గా తీసుకున్నప్పుడు అనుమతించలేదు, అన్యజనులు అడ్వాంటేజ్గా తీసుకున్నప్పుడు అనుమతించారు. చాలా జాగ్రత్తగా.
అర్థమవుతుందండి. స్వకీయులు ఎలా అడ్వాంటేజ్గా తీసుకున్నారంటే, నంబర్ 1, జబదయి కుమారుల తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, కుడివైపున ఒకడు ఎడమవైపున కూర్చోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి, మీరు మాకు అలాగ అవకాశం ఇవ్వండి అని అడిగారు. అంటే వెళ్ళిపోయి అడిగేయడమేనా? యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి బలహీన పరిచేసుకుంటూ అడిగేయడమేనా? అడ్వాంటేజ్గా తీసుకున్నాను. అప్పుడు యేసు ప్రభు అన్నాడు చాలా జాగ్రత్తగా, నా కుడివైపున ఎడమవైపున కూర్చుండుటకు అధికారము నా చేతుల్లో లేదు, అది తండ్రి ఎవడికి అనుగ్రహిస్తే వాడే కూర్చుంటాడు. అంటే మనకి ఒక పెద్ద ఆయన మనకు తెలుసు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేయించడం, పెద్ద ఆయన తెలుసు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అప్పు అడగడం కదా. ఒక ధనవంతుడు మనకు తెలుసు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కారు తీసేసుకొని అడ్వాంటేజ్గా తీసుకొని వాడేసుకోవడం. మీకు అర్థమవుతుందండి. పెద్ద ఆయనకి పెద్ద ఇల్లు ఉంది కాబట్టి మీరు వాడుకోండి అన్నంత మాత్రాన ఇల్లంతా గందరగోళం చేసేయడం. ఇది ఏంటంటే ఆయన బలహీనపరుచుకున్న దానిని బట్టి మనం దానిని అడ్వాంటేజ్గా తీసుకోవాలి. ఈవెన్ ఫ్యామిలీస్లో కూడా భార్య ఏం చేస్తుంటే భర్త తగ్గించుకుంటున్నాడని చెప్పేసి అడ్వాంటేజ్గా తీసుకుంటే నువ్వు దేవుడు తగ్గించుకోమని అన్నాడు కదా కాబట్టి నువ్వు ఇంకా తగ్గించుకుంటే ఇంకా నొక్కేద్దామని. అర్థమైందా? అలానే భార్య తగ్గించుకుంటుంది కాబట్టి ఇక భర్త నువ్వు ఎలాగో తగ్గించుకోవాలని బైబిల్లో ఉంది కదా, నువ్వు ఇంకా తగ్గించుకుంటుంటే భర్త నొక్కేయడమేనా? అంటే ఎంతవరకు యేసు ప్రభు అడ్వాంటేజ్గా తీసుకొని ఇచ్చాడు, ఎంతవరకు తీసుకొని ఇవ్వలేదు అనేది మనం చాలా జాగ్రత్త. అయితే స్వకీయుల దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కాబట్టి అది నా చేతుల్లో లేదు. అంటే నేను దగ్గరగా ఉన్నాను కాబట్టి అంటే అడిగేయడమేనా? కుడివైపున కూడా ఎడమవైపున కూడా కూర్చోవాలని మీరు అడిగేయడమేనా? అంటే అడ్వాంటేజ్గా తీసుకోవడమేనా? అందుకే ఓకే పర్లేదులేండి అని వాళ్ళకి భయపడిపోయి నేను అలా నా తండ్రికి రికమెండ్ చేస్తానులేండి మీరు ఉండాలని చెప్పేసి మొహమాట పడలేదు. అది తండ్రి అనుగ్రహిస్తేనే మీకు వస్తుంది, లేకపోతే నేను ఇవ్వలేను అని కట్ చేశాడన్నమాట. రెండవ ఉదాహరణ ఏంటంటే యేసు ప్రభు పేతురు దగ్గరికి వచ్చి పాదాలు కడుగుతున్నప్పుడు కాళ్ళు కడుగుతుంటే యేసు ప్రభు వచ్చి పేతురు కాళ్ళు కడుగుతున్నాడు. కాళ్ళు కడగడం అనేది ఎంత బలహీనపరుచుకున్నాడు, అసలు కంప్లీట్గా బలహీనపరిచేసుకున్నాడు. అసలు కాళ్ళు పట్టుకున్నాడంటే ఎంత ఘోరం అసలు. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు, నా కాళ్ళే కాదు మొత్తం కడుగుమన్నాడు. ఎవరికైనా మనం కొంచెం జాగిస్తే ఏం చేస్తాడు, మొత్తం మన మీద ఆక్రమించాలని చూస్తా. ఇప్పుడు భార్య దగ్గరికి వెళ్ళి నేను సారీ అన్నాను అనుకోండి, ఇక మొత్తం ఎక్కేసాడు మొత్తం మీద, అంటే మొత్తం ఆక్రమణ చేసి వీడు తగ్గించుకున్నాడని చెప్పేసి ఏదంటే మాట అనేయడమేనా? అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇలాంటి విషయాల్లో చాలా జాగరూకత కలిగి, అంటే కొన్నిసార్లు మనం ఎక్స్ట్రీమ్కి వెళ్తూ ఉంటాం. అంటే తగ్గించుకోమన్నాడు కాబట్టి ఇక ఏం చేసినా చచ్చినట్టు ఉండాలని కాదు అక్కడ. అర్థమైందా? అంటే మనం ఎంతవరకు చేయాలి, ఎంతవరకు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటే వాళ్ళు ఓవర్గా చేస్తున్నప్పుడు ఎంతవరకు దాన్ని ఆపాలనేది మనం తెలుసు. యేసుప్రభుని ఏమన్నాడంటే యేసుప్రభు పేతురుకు సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏం చేశాడు, ఇంకా ఎక్కువ సేవ చేయమంటున్నాడు. కాళ్ళు కడుగుతానంటే లేదు నా ఒళ్ళంతా కడిగేయమంటున్నాడు. చూసారా? అంటే ఈస్ టేకింగ్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ జీసస్. అందుకని మన జీవితాల్లో కూడా చాలామంది మనల్ని ఎక్కువగా అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు. ఓవర్గా అంటే తండ్రి పిల్లలు ప్రేమిస్తున్నాడంటే ఎక్కువ అడ్వాంటేజ్గా తీసుకొని నీ సొమ్మంతా నాకు ఖర్చు పెట్టంటే డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్. నీ పిల్లలు అలాగే నేను అడ్వాంటేజ్గా తీసుకుంటుంటే డోంట్ అలౌ దెమ్. ఈవెన్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇలాగ అడ్వాంటేజ్గా తీసుకుంటున్నప్పుడు డోంట్ అలౌ దెమ్. అందుకని యేసుప్రభు ఏమన్నాడు, కట్ చేశాడు. ఏం కట్ చేశాడు? స్నానం చేసినటువంటి వాడు కాళ్ళు తప్ప మళ్ళీ స్నానం చేయాల్సిన పని లేదు. అందుకని నేను ఎంతవరకు మినిస్టర్ చేయాలో నాకు తెలుసు, ఏది చేయకూడదో నాకు తెలుసు. అర్థమైందండి? అందుకని అంటే దేవుని రాజ్యములో ఉండేటువంటి వారు జాగ్రత్త వినండి. అంటే మనందరం దేవుని రాజ్యంలో సభ్యులమైనటువంటి మనము దేవుని రాజ్యంలో ఉండే బిడ్డల విషయంలో మనల్ని మనం ఎంతవరకు వల్నరబుల్ చేసుకోవాలంటే వాళ్ళు మనల్ని ఓవర్ అడ్వాంటేజ్గా తీసుకుంటున్నప్పుడు మనం దాన్ని అనుమతించొద్దు. మీకు అర్థమవుతుందా కాలేదు? మనల్ని ఓవర్గా అడ్వాంటేజ్గా తీసుకున్నారనుకోండి. ఇప్పుడు కాళ్ళు కడుగుతున్నాడు అనుకోండి, కాళ్ళు కడుగుతుంటే నా ఒళ్ళంతా కడిగేయమంటే నేను నీకు సేవ చేస్తున్నాను, ఇంకెక్కువ సేవ చేయమంటే కొంచెం సేవ చేస్తున్నటువంటి వాళ్ళకి ఏం చేస్తారు, ఇంకా ఎక్కువ సేవ చేయించుకుంటారు మనం. అర్థమైందండి? అంటే కొంచెం సేవ చేసుకున్నప్పుడు ఇంకెక్కువగా నాకు సేవ చేయండి అని అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వల్నరబిలిటీ అనేటువంటిది ఉంది. కానీ ప్రభు నాకు ఇంతవరకే చేయమన్నాడు దేవుడు, అదే నేను చేస్తాను. నువ్వు కోరుకుందంతా నేను చేయను. అర్థమైందా? నువ్వు అడిగిందంతా నేను చేయను. నేను ఎంతవరకు నీకు సేవ చేయాలో, ఎంతవరకు నేను వల్నరబుల్ చేసుకోవాలో అంతవరకే నేను వల్నరబుల్ చేసుకోవాలి. అందుకని దేవుని రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి? ఇప్పుడు నేను వల్నరబుల్ చేసుకొని నేను తగ్గించుకున్నానంటే నువ్వేం చేయాలన్నమాట, నా తగ్గింపును నువ్వు అడ్వాంటేజ్గా తీసుకోవాలి. మరి నువ్వు కూడా తగ్గించుకోవాలిగా. సరే నేను తగ్గించుకోవాలని మరి నీ సంగతి ఏంటి? నీకు అర్థమవుతుందండి?
అందుకని నువ్వు కూడా తగ్గించుకోండి. ఎందుకని నువ్వు దేవుని రాజ్యంలో ఉన్న బిడ్డవి, దేవుని రాజ్యంలో ఉన్నానని అనుకుంటున్నావు కాబట్టి. సో నేను తగ్గించుకున్నప్పుడు నన్ను అడ్వాంటేజ్గా తీసుకొని నన్ను చులకనగా చేయొద్దు. అప్పుడు ఏం చేస్తామంటే దేవుని రాజ్యంలో ఉంటున్నటువంటి మనం ఎదుటి వ్యక్తిని మనం బాధపరిచిన వాళ్ళం. అందుకని పేతురు చూడండి, యేసుప్రభుని ఎంత అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడంటే కాళ్ళు కడుగుతుంటే మొత్తం వాళ్ళంతా కడగమన్నాడు. చిన్న మినిస్ట్రీ చేయాలనుకున్నప్పుడు ఇంకెక్కువ మినిస్ట్రీ చేయించుకుంటున్నాడు. సో దట్ ఈస్ నాట్ రైట్ ఫర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ హూ ఈజ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ఉన్నటువంటి పిల్లలకు ఇది తగదు. కాబట్టి దేవుని రాజ్యంలో ఉన్న మనం ఏం చేయాలంటే ఒకరినొకరు మనం తగ్గించుకున్నప్పుడు ఏం చేయాలి, వాళ్ళు తగ్గించుకున్న జీవితాన్ని బట్టి మనం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవద్దు. అర్థమైందండి? అంటే నేను తగ్గించుకోమన్నాడని చెప్పి ఇంకా వాళ్ళు ఏమన్నా ఎంత చేసినా ఎంత తిట్టినా కానీ ఇంకా నేను అలా తగ్గించుకుంటూ పోతున్నాను అనుకోండి, దట్ ఈజ్ నాట్ రైట్. అందుకని ఒక వ్యక్తి తగ్గించుకుంటే ఏం చేయాలి, అంటే నా భర్త లేక నా భార్య తగ్గించుకుంటుంది కాబట్టి నేను ఏం చేయాలి, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోకుండా నన్ను నేను కూడా ఏం చేయాలి, తనకేం చేయాలంటే నేను ఇబ్బంది కలగకుండా అడ్వాంటేజ్ తీసుకోకుండా నేను జాగ్రత్త పడాలి. అది దేవుని బిడ్డల మధ్య ఉండేటువంటి అనుబంధం అన్నమాట. దేవుని బిడ్డలమైన మనం అలాంటి అనుబంధాన్ని కలగాలి. మనందరం కూడా ఇప్పుడు నా దగ్గర ఎవరైనా తగ్గించుకుంటున్నారనుకోండి, నేను అడ్వాంటేజ్ తీసుకొని ఎక్కువ పని చేయించుకోవాలి. నేను మీకు తగ్గించుకుంటున్నాను అనుకోండి, నేను వల్నరబుల్ చేసుకున్నాను అనుకోండి, మీరు నా దగ్గర ఎక్కువ పని చేయించుకోవాలి. అర్థమవుతుందండి మీకు? సో వల్నరబిలిటీ అనేటువంటిది బ్యాలెన్స్డ్గా మనం చేయాలన్నమాట. కాబట్టి కొంతమంది అంటారు, మా ఆయన తగ్గించుకోమన్నాడు కానీ అసలు తగ్గించుకోవట్లేదండి అంటే, మరి నీ బతికేంటి? అంటే తగ్గించుకున్నాడంటే ఇంకా తొక్కేద్దావా, ఇంకా అడుగు పెట్టేసి ఇంకా భూమి దాకా తగ్గించుకో, భూమి లోపల తొక్కేస్తారు కొంత. సో డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎనీవన్. ఎవరిని కూడా మనం అడ్వాంటేజ్గా తీసుకోవద్దు. అది మన పార్ట్ అని. వాళ్ళు మనల్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారనుకోండి, వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నప్పుడు అది దేవుడు చూసుకుంటాడు వాళ్ళ సంగతి. కాబట్టి మనం ఏంటంటే మనం ఎంతవరకు వాళ్ళకి సేవ చేయాలో మనం అంతవరకు సేవ చేయాలి, ఎంతవరకు వాళ్ళకి మనం పరిచర్య చేయాలో అంతవరకు మనం పరిచర్య చేయాలి. దేవుడు అనుమతించిన కొలది మనం తగ్గించుకోవాలి. కాబట్టి యేసు ప్రభు యొక్క వల్నరబిలిటీ ఎట్లా ఉందంటే, తాను మానవుల యొక్క రక్షణార్థమై లోకం అందరి కొరకు అన్ని జనులకు తెలియదు కాబట్టి వాళ్ళు మనం ఆఫీసులో అనుకోండి ఉదాహరణకి మనం తగ్గించుకుంటున్నాం, వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఇంకా అడ్వాంటేజ్ తీసుకొని లెట్ ఇట్ బి. కానీ దేవుని బిడ్డలని చెప్పేటువంటి వాళ్ళు మనం తగ్గించుకుంటే మళ్ళీ మన మీద అజమాయిష్ చేస్తున్నారు అనుకోండి, ఈయన తగ్గించుకుంటున్నాడు కాబట్టి ఇంకా మనం ఈయన్ని కృంగదీద్దాం అనుకుంటే దట్ ఈజ్ రాంగ్. మీకు అర్థమవుతుంది? ఈవెన్ ఫ్యామిలీ లైఫ్లో అవ్వచ్చు, ఈవెన్ భార్య తగ్గించుకుంది అనుకోండి, భర్త డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ హర్. ఒకవేళ భర్త తగ్గించుకున్నాడు అనుకోండి, భార్య అడ్వాంటేజ్గా తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఏమవుతామంటే మనం ఇద్దరం కూడా ఏమవుతామంటే ఒకరినొకరము తగ్గించుకొని ఒకరినొకరము బలహీనపరుచుకుంటాం. ఎప్పుడైతే ఒకరినొకరు బలహీనపరుచుకుంటుంటారో ఆ బలహీనపరుచుకున్నప్పుడల్లా వాళ్ళిద్దరి మధ్యలో లేదా బ్రదర్స్ మధ్యలో, సిస్టర్స్ మధ్యలో, ఫ్యామిలీ మధ్యలో ఒక అనుబంధం అనేది, ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది చాలామందికి తెలియక ఏం చేస్తున్నారంటే ఒకళ్ళే భర్తే తగ్గించుకోవాలండి లేదా భార్య తగ్గించుకోవాలండి. సరే భార్య తగ్గించుకుంటుంది, మరి నీ సంగతి ఏంటి? సరే భర్త తగ్గించుకుంటాడు, మరి నీ సంగతి ఏంటి? అర్థమవుతుంది? సో ఈ విధంగా ఈ వల్నరబిలిటీ అనేటువంటిది మనం నేర్చుకోవాలి. అది నెంబర్ 1. నెంబర్ 2, క్రిస్టెండంలో జరిగేది ఏంటంటే క్రైస్తవ లోకంలో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు క్రైస్తవ లోకం అంతా కూడా కల్చర్ ఎలా ఉందంటే, నేను మీకు ఇంతకుముందు ఒక మాట చెప్పాను, ఒక స్టేట్మెంట్ చెప్పాను. సరే ఈ వల్నరబిలిటీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను చెప్పింది వల్నరబిలిటీ అర్థమైందండి? ఏదైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. ఎనీ డౌట్స్ ఏమైనా దీని గురించి ఇంకా ఉంటే అడగండి. అంటే ఇక నన్ను ఏమన్నా కానీ నేను కాము ఊరుకోవాలని అంటారు చూడండి, ఏమన్నా కానీ కాము ఊరుకోవాల్సింది కాదు ఇక్కడ. ఏమన్నా కానీ ఏమనకూడదండి అని కాదు. అందుకని నాకు ఒళ్ళంతా కడగమంటే నేను కడగను, కాళ్ళు కడుగుతాను అంతే. నాకు తెలుసు ఎంతవరకు కడగాలో ఎంతవరకు చేయాలో నాకు తెలుసు అని చెప్పాలి. అదే ఇందులో చాలా యాంగిల్స్ ఉన్నాయి, కానీ గొప్ప కాదు అది. అంటే పేతురికి అర్థం కాకుండా అది తొందరపాటు అన్నమాట. అంటే ఏదో అంతా కడిగేస్తే నాకు ఏదో దొరుకుతుంది, నేను ఏదో ఇంకా పవిత్రుని అయిపోతానని అనుకో, నేను ఇంకేదో పవిత్రుని అయిపోయి ఇంకా గొప్పని అయిపోతానని ఆ థింకింగ్ పేతురులో ఉంది. అది గొప్పగా చెప్పకూడదు అసలు. నన్ను ఒళ్ళంతా కడగమంటే అది ఏ ప్రో అంటాడు, నాకు తెలుసులే నీకు ఎంతవరకు అడగాలో నాకు తెలుసు. అంటే అది కూడా ఇంకొక యాంగిల్లో చూస్తుంటే ఎక్కువ సేవ చేయించుకున్నట్టే కదా. ఇప్పుడు కాళ్ళే కడుగుతానంటే మొత్తం స్నానం చేయించమంటే
పని ఎక్కువ అట్లా అంటే నువ్వు ఏదో పని చేస్తున్నాడని చెప్పి ఇంకా అడ్వాంటేజ్గా తీసేసుకోవడం కదా, అట్లా అన్నమాట. లోపడుతున్నాడని చెప్పేసి ఇంకా ఎక్కువ తొక్కేయడమే అట్లా అన్నమాట. ఇప్పుడు అందుకని చాలామంది అంటారు నువ్వు తగ్గించుకోవాలని అంటుంటే ఈవెన్ అంటే మా సార్ నన్ను తగ్గించుకోమన్నాడంటే ఇంకా అలా తగ్గించుకుంటూ పోయి భూమిలోకి వెళ్ళిపోవనక్కర్లేదు. దాన్ని కూడా ఒక ఒక లిమిట్ ఉందన్నమాట. లిమిట్ అంటే అవసరమైతే దేవుడు మనల్ని తగ్గించుకుంటాం, అది వేరే విషయం. కానీ వల్నరబిలిటీ అనేటువంటిది ఎంతవరకు మనం చేయాలి. అందుకని యేసు ప్రభువు ఏమో శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించు. అంటే ఎక్కడెక్కడ అంటే అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేశాడనే చెప్తున్నాను. ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఎంతవరకు అయితే బ్యాలెన్స్ చేస్తాడో అది మనకి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా ఉండేటువంటి అంటే దేవుని బిడ్డలు మనం చెప్పుకునేటువంటి మన మధ్యలో ఒకరినొకరు మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి. అది నేను ఒకరిని బలహీనపరచుకో, అందరం బలహీనపరచుకోవాలి. అంటే మీరు బలహీనపరుచుకున్నంత మాత్రాన నేను మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి. మీరు నాకు సేవ చేస్తున్నంత మాత్రాన మీతో ఎక్కువ సేవ చేయించుకోవాలి. నేను మీకు సేవ చేస్తున్నంత మాత్రాన నాతో ఎక్కువ సేవ చేయించుకోవాలి. అది అర్థమైంది కదండి. తర్వాత రెండో విషయం ఏంటంటే ఆఫ్ చేయండి.